చిన్నక్కేంటి చిన్నబోయి కూకుంది. చిన్నక్క, ఓ చిన్నక్క. వచ్చినావా నాయనా? నీకోసమే చూస్తాండా. నీ జాడ కనిపెట్టేదానికే పోయినాడు మా ఆయన. ఉండు నీ సంగతి చెప్తా. నా కోసమా? ఎందుకు? నీకోసమే. నిన్ను ఇలా ఇడిచిపెట్టగల పా, పోలీస్ స్టేషన్ కి పోదప్పా. నీ మీద కంప్లైంట్ ఇస్తా. ఏమనుకుంటున్నావా? నా మీద కంప్లైంటా? నానేటి చేసినాను చిన్నక్క. అబ్బబ్బబ్బా, చేసిందంతా చేసి ఏం చేసినా అని నంగలా అడుగుతాండవే. ఎంతమందిని మోసం చేసినావయ్యా? నిన్నైతే ఇవాళ ఇడిచిపెట్టేదేలే. వాళ్ళమ్మో నాకు ఏ పాపం తెలదు. నేను ఎవరి కోంపలో ముంచలేదు. యో, ఈ మనిషి వచ్చినాడు. నువ్వు బిర్నరా, ఇంకో నలుగురు పెద్ద మనుషులను తీసుకుని రా. వామ్మో, ఇదెక్కడ పిదలాటగా దేవుడా. ఓ చిన్నక్క, నేను ఎవరనుకుంటున్నావు? నువ్వెవరో నాకు తెల్లు అనుకుంటాండవా? నువ్వు మామూలుడు కాదు, పెద్ద మాయలోడు నువ్వు. అది కాదు చిన్నక్క, ఇటు చూడో పాలి. నాను జోగినాయన్ని. అంటే నువ్వు గ్యాస్ సిలిండర్ ఇచ్చి అయిపోవు కాదా? నేను గ్యాస్ డెలివరీ బాయ్ని కాదు తల్లి. కాదా? సడన్ గా చూచే నువ్వే అనుకున్నా. ఆడు కనుక నా చేతికి దొరకాలే. ఎందుకు? ఏం చేశాడు అతను? సీఎం గారు ఉండే ఫ్రీగా 3 సిలిండర్లు ఇస్తా అంటే నాకు ఇయ్యకుండా ఒక్కొక్కటి అమ్మేసుకుంటున్నాడు. ఇంత మోసమా? మీకు సీఎం గారు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఒప్పుడు ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏందిన్నా, సీఎం గారే చెప్పినారు. కావాలంటే ఓ పారి చూడున్నా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశాను. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ లెక్కన చూస్తే పోయిన సంవత్సరం 3 సిలిండర్లు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1 సిలిండర్, మొత్తం కలిపితే 4 సిలిండర్లు ఫ్రీగా రావలే కదా. కానీ ఒక్కడు కూడా రాలే అంటే ఆయప్ప అమ్ముకున్నట్లే కదా. ఇలా ఇడిచిపెట్టేదేలే. బాబు గారు ఇప్పటి వరకు ఇచ్చింది 1, 2 సిలిండర్లు, అది కూడా అందరికీ అందలేదంట. మరి 3 సిలిండర్లు ఇచ్చినామని చెప్తానారే. బాబు గారు ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఎవ్వరికీ లెక్క తెలియదు. అదంతా మాకు తెలుదుగా. మాకు రావాల్సిన 4 సిలిండర్లు మాకు ఇయ్యాల్సిందే. అది నిజం అనుకుంటే ఎలా చిన్నక్క? ఓయమ్మో, ఆయన ఇచ్చామంటున్నాడు. ఇక్కడ చూస్తే ఒక్కడు కూడా రాలే. మరి బాబు గారు అంటే ఏతనుకుంటున్నావు? అయ్యో రామా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటే నిజమే అనుకున్నా. అంతా ఉత్త గ్యాసే అన్నమాట. ఏందిక్కా ఈ గవర్నమెంట్?